ఉల్లిపాయ భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో ఒకటి. ఉల్లిపాయలో కాల్షియం, విటమిన్ సి, ఐరన్, సెలీనియం, ఫైబర్, క్వెర్సెటిన్, విటమిన్ బి6, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయలు తినడం వల్ల శరీర కండరాలు, జుట్టు కుదుళ్లు బలపడడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఉల్లిపాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ థ్రాంబోటిక్ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. అయితే చాలామంది బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, మజ్జిగ అన్నం వంటి వాటితో పచ్చి ఉల్లిపాయలు తింటూ ఉంటారు. అలా తినడం అంత మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది. వాటిని కట్ చేసి పెడుతున్నప్పుడు గాల్లోని ఆక్సిజన్ ఉల్లిపాయలోని సల్ఫర్తో కలిసి సల్ఫర్ డయాక్సైడ్గా మారుతుంది. కాబట్టి వాటిని తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. పచ్చి ఉల్లిపాయల్లో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో పేగులపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల పొట్ట నొప్పి, వికారం వంటివి వస్తాయి. పచ్చి ఉల్లిపాయల వల్ల నోటి దుర్వాసన, అసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇక గర్భిణులు పచ్చి ఉల్లిపాయలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వారిలో వాంతులు, వికారం, ఛాతిలో మంట వంటి లక్షణాలను పచ్చి ఉల్లిపాయలు పెంచుతాయి. ఉల్లిపాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా తీసుకోవడం వల్లే కాలేయ వ్యవస్థ దెబ్బతింటుంది. కొంతమందిలో పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి ఉల్లిపాయలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఎప్పుడో ఒకసారి పచ్చి ఉల్లిపాయలు తింటే పెద్దగా సమస్య ఏమీ ఉండకపోవచ్చు. కానీ ప్రతిరోజు అదే పనిగా తీసుకుంటే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి సాధ్యమైనంత వరకు పచ్చి ఉల్లిపాయలు తినకపోవడమే మంచిది.